సోమవారం సాయంత్రం 6:52 లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఒక కార్ ఒక్కసారిగా పేలిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తర్వాత ఆ కార్ ఒక సిగ్నల్ దగ్గర ఆగిన వెంటనే పేలినట్లు సమాచారం ఉంది. బ్లాస్ట్ అయిన ఆ కార్ హోండాయ్ i20గా పోలీసులు గుర్తించారు. ఆ కార్ ఈ బ్లాస్ట్లో పూర్తిగా ధ్వంసమైపోగా పక్కన ఉన్న వాహనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 8 మంది మృతి చెందగా 20 మంది పైగా గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదం కోణం ఉందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. రెడ్ ఫోర్ట్ ప్రాంతం మొత్తం సెక్యూరిటీ హై అలర్ట్లో ఉంది. దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ప్రధాని, హోంమంత్రి వ్యక్తిగతంగా సమీక్ష చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.